టాలీవుడ్ లో థియేటర్ల బంద్ వివాదం మరో కొత్త మలుపు తీసుకుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు పై జనసేన నుంచి బహిష్కరణకు గురైన అత్తి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. థియేటర్ల బంద్ వ్యవహారంలో అసలు విలన్ దిల్ రాజేనంటూ ఆరోపించారు. జూన్ 1న థియేటర్ల బంద్ ని ప్రకటించింది దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి అని చెప్పారు. తన తమ్ముణ్ణి కాపాడుకోవడానికి దిల్ రాజు కమల్ హాసన్ ను మించి ఆస్కార్ రేంజ్ లో నటించాడని అన్నారు. కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవ్వడు ఆలోచించడు. ఎందుకంటే ఫస్ట్ థియేటర్లు బేసిక్గా ముయ్యరు. ఏప్రిల్ 19న తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. దాన్ని మొత్తం ఎపిసోడ్ అంతా అక్కడి నుంచి వచ్చింది. సత్యనారాయణ జనసేన నేత చేసేయడానికి మొత్తం అంతా తిప్పి నా మీద పెట్టడానికి వాళ్ళ తమ్ముడిని కప్పిపించుకోవడానికి చేశారు. ఈ 3 సెక్టర్లో కూడా మీరు ఆన్ ద రికార్డ్ తీయండి. ఇదే దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి ప్రకటించాడా లేదా? ఏమని ప్రకటించాడు? చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు కొద్దిగా వ్యతిరేకిస్తే అందరూ ఆశ్చర్యపోయారు కూడా. ఎవరు ఏమనుకున్నా సరే నా మాట ఏసియన్ సునీల్ అంటే సురేష్ బాబు మా మాట ఒకటే. ఎవరు ఏమైనా పోయినా జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అని ప్రకటించింది ఆ వ్యక్తి శిరీష్ రెడ్డి. వాళ్ళ తమ్ముడిని కప్పుపించుకోవడానికి ఇది మొత్తం అంతా మా పార్టీ మీద నా మీద రుద్దడానికి ఇది అతను దుష్ట ప్రభావంగా చేశాడా లేదా? అది వాస్తవా కాదా? ఆన్ ద రికార్డులు తీయండి. 3 ఆటలను కూడా తొడగొట్టి మరీ చెప్పాడు శిరీష్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో 3 సెక్టార్లో ఈ 3 సెక్టార్ మీటింగ్లో కూడా 1వ తారీఖు నుంచి బంద్ చేస్తున్నాను. అది నిజం కాదా? ఇదంతా ఒక ఎత్తు. మీకు ముఖ్యమైన విషయం మీకు చెప్తున్నాను. అసలు ఏప్రిల్ 19 ఇక్కడ పుట్టింది అని ఏమీ తెలియలేనట్టు నంగనాచిలాగా మీరు ఆ మీడియాలో కూడా చూశారు కదా. ఏమీ తెలియని అమాయకుడు కమల్ హాసన్ మించిపోయాడు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు దిల్ రాజు గారికి. అయితే ఈ వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదని 2 రోజుల క్రితం దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు. అంతేకాదు పవన్ కళ్యాణ్ సినిమాని ఆపే దమ్ము ధైర్యం సినీ ఇండస్ట్రీలో ఎవరికీ లేదని అన్నారు. అయితే దిల్ రాజు వ్యాఖ్యల్ని ఆ రోజు కొందరు తప్పుపట్టారు. బండ్ల గణేష్ అయితే ఆస్కార్ నటులు కమల్ హాసన్ ఎక్కువైపోయారని వీళ్ళ నటన చూడలేకపోతున్నామంటూ సంచలన ట్వీట్ చేశారు. దీంతో దిల్ రాజు చెప్పిన దాంట్లో నిజం లేదని చాలా మంది అనుమానపడ్డారు. ఇప్పుడు వాటికి ఊతమిచ్చేలా అత్తి సత్యనారాయణ దిల్ రాజు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే థియేటర్ల బంద్ వివాదంపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ సినిమా హాళ్ల బంద్ నిర్ణయం వెనుక ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా జనసేన రాజమండ్రి నగర ఇన్ఛార్జి అత్తి సత్యనారాయణపై ఆరోపణలు రావడంతో ఆయన్ని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. అయితే థియేటర్ల బంద్ కుట్ర వెనుకుంది దిల్ రాజు, శిరీష్ రెడ్డి, సురేష్ బాబు, సునీల్ నారంగ్ అని అన్ని ఆధారాలతో తమ పార్టీకి వివరిస్తారని అత్తి సత్యనారాయణ అన్నారు. నైజాం బిజినెస్ లోకి కొత్తగా ఎవరొచ్చినా దిల్ రాజు, సురేష్ బాబు బతకనివ్వరని సంచలన వ్యాఖ్యలు చేశారు. దిల్ రాజు పై కోర్టుకు వెళ్లనున్నట్లు స్పష్టం చేశారు. ఇక అత్తి సత్యనారాయణ వ్యాఖ్యలపై నిర్మాత దిల్ రాజు ఎలా స్పందిస్తారో, ఈ వివాదం ఎప్పటికి ముగుస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.